కొంతమంది యూరిన్ పోసేటప్పుడు చాలా మంటగా వస్తుంది, నొప్పిగా వస్తుంది అంటారు. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందని అర్థం అనమాట. సో మెయిన్ ఏంటంటే స్ట్రాంగురియా అంటారు. అంటే యూరిన్ పోసేటప్పుడు చాలా నొప్పి చివరిలో వస్తుంది. కొన్నిసార్లు దీన్ని టెర్మినల్ డిస్యూరియా అని ఇంకొక పదం ఉంటుందండి. అంటే యూరిన్ పోస్తున్నప్పుడు మంటేం ఉండదు. పోసే లాస్ట్‌లో చివరి డ్రాప్స్ పడుతున్నప్పుడు అప్పుడు మంట వస్తుంది. దీన్ని మనం టెర్మినల్ డిస్యూరియా అంటారు. ఒకవేళ మనకి యూరిన్ పోసేటప్పుడంతా మంటగా ఉందంటే దీనికి డిస్యూరియా, కంప్లీట్ డిస్యూరియా అంటారు. స్టార్టింగ్ స్టేజ్‌లో అంటే యూరిన్ పోసే మొదట్లోనే కొద్దిగా మంట వస్తుందంటే కొద్దిగా ఇనిషియల్ డిస్యూరియా అంటారు. దీని ఇనిషియల్ డిస్యూరియాకి ఏంటంటే మనకి యురెత్రా అంటే మూత్రనాళము అక్కడ ఇన్ఫెక్షన్స్ ఉండడం అనేది కారణం. ఇన్కేస్ మనకి టెర్మినల్ డిస్యూరియా అంటే మనకి బ్లాడర్ నెక్ అంటే కిడ్నీస్ నుంచి యూరిన్ అనేది యూరెటర్లోకి వస్తుంది. అది 2 యూరెటర్స్లో నుంచి బ్లాడర్లోకి ఓపెన్ అవుతుంది. బ్లాడర్ నుంచి యూరిన్ అనేది స్టోర్ అయ్యి మనం యూరిన్ పోసినప్పుడు బ్లాడర్ నెక్ అది ఓపెన్ అయిన తర్వాత యూరిన్ యూరెటర్లోకి వస్తుంది. సో ఈ బ్లాడర్ నెక్ దగ్గర మనకి ఇన్ఫెక్షన్స్ అవుతున్నప్పుడు ఇన్ఫ్లమేషన్ వచ్చినా కానీ ఆ పార్ట్లో కొద్దిగా బ్లడ్ రావడం, కొద్దిగా నొప్పి రావడం అనేది వస్తుంది. కొన్నిసార్లు హిమరేజిక్ సిస్టైటిస్ అని ఉంటుంది. సో కొన్ని రకాల ఇంటర్స్టిషియల్ సిస్టైటిస్ అంటారు. సో ఇట్లాంటప్పుడు ఏంటంటే యూరిన్ ఫిల్ అవుతున్నప్పుడు అంటే మనకి బాడీలోనే బ్లాడర్లో యూరిన్ ఫిల్ అవుతున్నప్పుడు చాలా నొప్పి వేస్తుంది. వన్స్ యూరిన్ ఎంప్టీ అయిన తర్వాత చాలా రిలీఫ్ వస్తుంది అనమాట. సో ఇట్లాంటి వాడిని కొద్దిగా డయాగ్నోస్ చేయాలంటే ఫస్ట్ మందులు వాడి చూస్తాం. దాని తర్వాత సిస్టోస్కోపీ చేసి ఒక్కోసారి ఫైండింగ్స్ ఏమైనా చూసుకోవచ్చు. సో ఇంకొకటి మనకి అసలు యూరోథ్రైటిస్ అంటారు. యూరోథ్రైటిస్ అంటే దీనికి చాలా కారణాలండి. ఒకటి మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, సెక్సువల్ యాక్టివిటీ అనమాట. సెక్సువల్ యాక్టివిటీ ఒకరినొకరు ఇన్ఫెక్షన్స్ ట్రాన్స్మిట్ అయినప్పుడు సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో ఇట్లా ట్రాన్స్మిట్ అయినప్పుడు యూరోథ్రా అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దానిలో బ్యాక్టీరియా అనేది కాలనైజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మనకి కొన్ని సిమ్టమ్స్ ఏంటి అంటే మూత్రంలో కొద్దిగా మూత్రం చివర్లో వైట్ డ్రాప్స్ రావడం, మూత్రం పోయకపోయినా టిప్లోంచి అంగం టిప్లోంచి కానీ లేకపోతే ఆడవాళ్ళు అయితే వైజాగ్ దగ్గర నుంచి కొద్దిగా డిశ్చార్జీలు రావడం, స్మెల్ రావడం, పోసేటప్పుడు మంట రావడం చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ మనం త్వరగా గుర్తించగలిగితే త్వరగా డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది.